హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేవిడ్ సిరి. మేమైతే ఈ సంక్రాంతి పండుగ మా ఊర్లో చేసుకుందామని అయితే వెళ్తున్నాము. మా ఊరు ఆంధ్ర అండి, అదే శ్రీకాకుళం. ఎవ్రీ ఇయర్ అక్కడే చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, సో ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. అండ్ మేమైతే మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఉప్పల్ వెళ్ళాల్సి ఉంటుంది. మా జర్నీ అంతా కార్లోనే అండి, ఎందుకంటే టికెట్స్ ఇమీడియట్గా దొరకవు. కొన్ని మంత్స్ ముందు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజర్వేషన్ చేసుకోవాలి. కార్ అయితే సేఫ్గా ఉండొచ్చు అండ్ ఎక్కడంటే అక్కడ ఆపి వెళ్ళొచ్చు అండ్ మంచి నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అని మేమైతే కార్ జర్నీ చూస్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి అయిపోయి ఉండొచ్చు, బట్ ఎనీవే అందరికీ హ్యాపీ సంక్రాంతి బిలేటెడ్గా. మేమైతే ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మొత్తం మేము 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో మేము మా కజిన్స్ అండ్ మా బాబాయ్ వాళ్ళతో వెళ్తున్నాము. ఒక కార్లో వాళ్ళు అండ్ ఒక కార్లో మేమన్నమాట. ఇలా దేవుడికైతే మొక్కేసుకొని మేమైతే జర్నీ అన్నది స్టార్ట్ చేసేసామండి. మా జర్నీ 3 o'clockకి స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ ఇయర్ మేము కార్లోనే వెళ్తాము. ఈసారి ఏంటో కానీ అస్సలు నాతోని అవ్వలేదు, ఎందుకంటే వెళ్ళగానే వామిటింగ్స్ అయిపోయాయి. పాపకి వామిటింగ్స్ అయ్యాయి. ఫస్ట్ టైం అనమాట ఇలా సఫర్ అయ్యాము. అలాగా కాసేపు అయితే ఓకే, అలా కాసేపు పడుకొని లేచాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి మా ఊరు ఆల్మోస్ట్ 900 kilometers ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్. ఈసారి ట్రాఫిక్కి దొరికిపోయాము. లాస్ట్ టైం వెళ్ళాము, బట్ ఏంటంటే పండుగ 1 week ముందు వెళ్ళామన్నమాట. సో మాకు అంత ట్రాఫిక్ అనిపించలేదు, త్వరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. లైక్ 1 day జర్నీ లాగా అనిపించింది మాకు. చాలా చిరాకు అయితే వచ్చేసింది ఈసారి కూర్చొని. అండ్ నైట్ అయిపోయింది కదా, అలాగా పక్క కాపీ డిన్నర్ అయితే చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. జర్నీ స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, రొటీన్ అనమాట. ఎవరి ఫోన్ వాళ్ళు ఒత్తుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తూ బిజీ, మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తూ బిజీ, మా తమ్ముడు మా చెల్లి అయితే ఫోన్లో బిజీ. అలా వెళ్తుండగా కాసేపు ఆపేసి పడుకున్నాము. అండ్ మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ టిఫిన్ చేసేసాము. ఏంటో డిన్నర్, టిఫిన్, లంచ్ అంతా జర్నీలోనే అయిపోయింది అనమాట. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళి ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము. కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అంటే ఇక్కడ నుంచి, ఈ మార్కెట్ నుంచి మా విలేజ్ ఒక 15 kilometers ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సింపుల్ ఫన్నీ కాన్వర్జేషన్ అవుతుంది. యాక్చువల్లీ మా చెల్లి పట్టుకుంది సన్ఫ్లవర్ అనుకున్నాం మేము దూరం నుంచి చూసి. మా హస్బెండ్ అయితే అది సన్ఫ్లవర్ కాదు అని, మేమైతే లేదు అది సన్ఫ్లవర్ అని. పాపం వెళ్ళి తీసుకొచ్చాడు. దగ్గర నుంచి చూస్తే అది సన్ఫ్లవర్ కాదు, సేమ్ అలానే ఉందన్నమాట. మా వారేమో నేను చెప్పాను కదా అనవసరంగా నాకు తెప్పించాను, దిగి తీసుకొచ్చేలా చేశారు. సో నేను చెప్పినట్టు చేయాలి అంటే ముందు బెట్ కాసామన్నమాట. ఓడిపోతే నువ్వు చెప్పినట్టు మేము చెప్పినట్టు వింటామని. సో ఆబ్వియస్లీ మా హస్బెండే విన్ అయ్యారనమాట. ఈ ఐస్ క్రీమ్స్ విలేజ్లోనే దొరుకుతాయండి. అంటే నేనైతే ఇక్కడెక్కడ చూడలేదన్నమాట. సో చాలా డేస్ అయిందని అయితే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. అండ్ ఇది మా విలేజ్ అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట, మా విలేజ్ లోపలికి. ఏ బస్ స్టాప్ అయినా, ఆటో స్టాండ్ అయినా అక్కడే ఆపేస్తారు. అక్కడి నుంచి లోపలికి వాకబుల్, అంటే లైక్ నడుచుకొనే వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే వెహికల్స్ ఉంటే వెళ్ళొచ్చు. మనము అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి నడవలేమండి, ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా అక్కడ బస్ స్టాండ్ నుంచి లోపలికి ఒక 2 to 3 kilometers ఉంటుంది అనుకుంటా. బాబోయ్ ఎలా నడుస్తారేమో. అలవాటు అయిపోతే ఏం కాదు, బట్ మనం అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి అస్సలు నడవలేము, వెహికల్ కంపల్సరీ. సో ఇది మా టెంపుల్ అనమాట, ఊరి ముందు టెంపుల్. సో స్టార్టింగ్ శివాలయం కనిపిస్తుంది. సో అలా వెళ్ళగానే హౌసెస్ అయితే కనిపించేస్తాయి. మాదైతే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.